ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో మాదిరిగా తనతో క్లోజ్గా ఉండటం లేదన్నారు చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్. తానేనాడు తన కోసం సీఎంను ఏమీ అనలేదన్నారు. ఎస్సీ ప్రజల భూముల కోసమే అడిగితే కొందరు తప్పుగా చిత్రీకరించారని చెప్పారు. చంద్రబాబు నుంచి తనను ఎవరూ దూరం చేయలేరంటున్న శివప్రసాద్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. టీడీపీ ఎంపీ శివప్రసాద్ శివాలెత్తారు. చంద్రబాబుపై అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ సప్లాన్ నిధులు ఎస్సీల అభ్యున్నతులకు ఉపయోగపడలేదు, ఈ రకమైన కామెంట్స్తోనే తెలుగుదేశం పార్టీతో కొనసాగుతూనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ ఎంపీ దాదాపుగా 20 ఏళ్ల పాటు అంటే 10 ఏళ్ల పాటు ఎంపీగా ఒకసారి మంత్రిగా పనిచేసిన శివప్రసాద్ చంద్రబాబు వైఖరిని తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో చేసిన అంశాలు నెరవేర్చలేదంటూ శివాలెత్తిన పరిస్థితి. అయితే శివప్రసాద్ మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడు, స్నేహితుడు, క్లాస్మేట్ కూడా. అయితే ఈరోజు ఎందుకు చంద్రబాబు మీద ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఇవి కామెంట్స్ కాదు సార్. ఫస్ట్ నేను ముందే మీకు తెలియజేసేది అంటే సవినయంగా ఇవి కామెంట్స్ కాదు, అవి నివేదన. ఎస్సీ కమ్యూనిటీలో సోదరీమణుల మధ్య ఉన్నటువంటి ఆవేదనను నేను ఎన్నోసార్లు ఆయనకు ప్రయత్నం చేశాను. నేను పార్టీ గురించి, కమ్యూనిటీ గురించి చెప్పాలని. హైదరాబాద్లో, ఢిల్లీలో కుదరలేదు, విజయవాడలో కుదరలేదు. దాదాపు చాలా నెలలుగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నిన్న అంబేద్కర్ జయంతి రాగానే అందరూ అక్కడ 99% వచ్చిన వాళ్ళు ఎస్సీస్ కాబట్టి వాళ్ళందరూ ఎన్నో రోజులుగా నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. నువ్వు ఎంపీ అయినావు, ఎమ్మెల్యే అయినావు, మంత్రి అయినావు, ఇవన్నీ అంబేద్కర్ గారి ఆశీర్వాదం వల్లనే కదా. అంటే ఆయన వల్లనే, ప్లస్ చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం లేకపోతే ఇవన్నీ నేను కాను, ఆయన వల్లనే అయినానని నేను అన్నీ చెప్పుకుంటూ వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు దొరక. ఎందుకంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఫిలప్ చేయలేదు, పెద్ద వాళ్ళు ఎకరాలు కబ్జా చేస్తున్నా దాన్ని పట్టించుకోకుండా ఒక సెంటులో పేదవాడు పోయి గుడిసి వేసుకోకపోతే దాన్ని జేసీబీతో తొక్కిస్తున్నారే, అది ఎప్పుడు మానుతారు? ఆ పేదవాడు ఎస్సీ కదా అని అడుగుతూ ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకి స్కాలర్షిప్లు మానేస్తే ఎట్లా అని అడుగుతున్నారు. ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్లో ఎవరికి ఒక ఇంటి జాగా కూడా తీసివ్వలేకపోతున్నారని అడుగుతున్నారు. అంతేకాకుండా మేనిఫెస్టోలో మీరు డీకేటీ పట్టాలను రెగ్యులరైజ్ చేస్తామని పెట్టింది చంద్రబాబు నాయుడు గారే కదా, మేం కాదు కదా. మేనిఫెస్టోలో పెట్టారు కదా. మేనిఫెస్టోలో పెట్టిందని వాళ్ళు అడుగుతున్నారు. ఏమయ్యా 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 4వ సంవత్సరం, లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్, ఇంతవరకు దానికి మీరు పట్టించుకోలేదు. ఆయనే అంటుంటాడు కదా, మీరు ఎస్సీలంతా ఆర్థికంగా బలపడాలా, మీరు పైకి రావాలా అంటూ ఉంటాడు. మరి వాళ్ళు ఈ డీకేటీ పట్టాలు రెగ్యులరైజ్ చేస్తే ఇప్పుడే రేటుకు వాళ్ళు అమ్ముకుంటే ఆర్థికంగా ముందుకు వస్తే బిడ్డలను బాగా చదివించుకుంటారు, మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు, ఆర్థికంగా పైకి వస్తారు. అప్పుడు సామాజికంగా కూడా గౌరవం లభిస్తుంది, రాజకీయంగా కూడా ముందడుగు వేసేదానికి ప్రయత్నిస్తారు. అది చేయమని నేను అడుగుతా ఉన్నాను. నేను మీరు ఎన్నికల మేనిఫెస్టోని హామీలు నెరవేర్చమని చెప్పేసి మీరు అడిగారు అని చెప్తున్నారు. అయితే మంత్రి అమర్నాథ్ రెడ్డి మాత్రం ఇది వేదిక కాదు, సమస్యలు ఉంటే అధిష్టానంతో చర్చించాల్సిన అవసరం ఉంది, ఒక సీనియర్ పార్లమెంటరీని ఈ విధంగా మాట్లాడడం సరైంది కాదు అన్నది. అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే అమర్నాథ్ రెడ్డి గారు గురించి నేను ఇప్పుడేం వ్యాఖ్యానించను. అది కాకపోతే వేదిక ఇంకేదండి వేదిక? అక్కడే వాళ్ళు సరిగ్గా ఆలోచించరా దాన్ని. అదే వేదిక మాది. అంబేద్కర్ జయంతి మేము చేసుకునేది దేనికి? మేము డిఫరెంట్ ఎస్సీ పీపుల్, డిఫరెంట్ నాయకులు, ప్రజలంతా కూర్చొని మా సమస్యలు ఏమిటని, ఏ విధంగా మేము ముందుకు పోవాలని, ఏ విధంగా ముఖ్యమంత్రులకు తెలియజేయాలని, ఏ విధంగా ప్రధానమంత్రులను అప్రోచ్ చేయాలని, ఏ విధంగా పైకి రావాలని చెప్పి డిస్కస్ చేసుకునే వేదిక మా వేదిక అది. దానికి వాళ్ళు కేవలం అతిథులు. వాళ్ళు అర్థమైందా? అక్కడ కాకపోతే ఇంకెక్కడ చేస్తాం మేము? అది వేదిక. అంటే సీనియర్ పార్లమెంటరీగా ఉన్నారు, ఎంపీగా మీరు కొనసాగుతున్నారు. అంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వెనక్కపోతే వాటిని ఖర్చు చేసుకోవాల్సిన బాధ్యత ఎంపీగా బాధ్యత ఉంది. ఎందుకు అధికారులతో మాట్లాడి చేయించుకోకుండా వెనక్కిపోయిందని చెప్పడానికి ఎంపీ శివప్రసాద్ అర్హత లేదు అన్నట్టుగానే ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. ఇక్కడ ఒకటి జరుగుతుంది సార్. చాలా కానుకలు ఇస్తారు, చాలా ప్రయోజనాలు కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను జేడీ వెల్ఫేర్ ఆఫీసర్ని అడుగుతాను, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ని, ఏమండి బెనిఫిట్స్ ఎవరికి ఇస్తున్నారు అంటాం. సార్ అదంతా ఆన్లైన్లో వచ్చేసింది సార్, ఆ లిస్ట్ అంతా కావాలంటే మీకు ఇస్తాము అంటాడు. దానికి ఎవరు చేస్తున్నారు సెలక్షన్ అంటే దానికి ఒక కమిటీ ఉంది సార్. ఎవరు ఆ కమిటీ అంటే ఇంకా ఫైనలైజ్ కాలేదు సార్. మళ్ళీ ఇంకొక రోజు అడిగితే అది ఫైనలైజ్ అయింది, చేసేసినారు సార్ అంటారు. మా దగ్గరికి తీసుకురారు. నా దగ్గరికే కాదు, ఈ జిల్లాలో 3 ఎమ్మెల్యేలు ఎస్సీలు, తర్వాత 2 పార్లమెంటు ఎస్సీలు, ఇంతమంది ఎస్సీ రిప్రజెంటేషన్ ఇక్కడ ఉంది.
మాకే కాదు, మంత్రులకు చెప్పాలా, అందరు ఎమ్మెల్యేలకు చెప్పాలా. ఈరోజు 466 బెనిఫిట్స్ ఇచ్చారండి మొన్న. ఆ 466 మంది ఎవరో తెలియదు మాకు. 10 కార్లు ఇవ్వదలుచుకున్నారు ఈ జిల్లాలో, ఇన్నోవా కార్లు. ఆ కార్లు ఎవరికి ఇస్తారో మాకు తెలియదు, ఎప్పుడు ఫండ్స్ వస్తాయో మాకు తెలియదు, ఎప్పుడు వీళ్ళు ఈ విధమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో మాకు తెలియదు. లాస్ట్ మినిట్ మాకు వచ్చి రేపు పండగ సార్ అంటారు. మేము నోరు మూసుకొని పోవాలా. వీడికి ట్రాక్టర్ ఇచ్చాం, వీడికి ఆటో ఇచ్చాం, వీడికి అది ఇచ్చాడు. ఆ ఆటో తీసుకునేవాడు ఎవడో, ఇది ఎవడో తెలియదు. రాజకీయం కూడా చేయాలి కదా సార్. ఇన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు మేము రాజకీయం కూడా చేయాలి కదా. ఇంతమంది ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉంటే ఎస్సీలకు సరైనటువంటి ప్రాతినిధ్యం అధికారుల నుంచి లేదు, పార్టీలో లేదు, ప్రభుత్వంలో లేదు అన్నదే. అధికారులు ఏ విషయాలు మా దృష్టికి తీసుకురావటం లేదు, ఏ విషయాలు చేయటం. బెనిఫిట్స్ బ్యాక్లాగ్ పోస్టులు చేసేసినామంటారు, చేయలేదంటారు. దాని గురించి వివరాలు చెప్పమంటే తెలియదు వాళ్ళకి. 259 జీవో అంటే సబ్ కలెక్టర్లు తెలియదు. ఏం చేయాలి మేము? మేమేమంటున్నామంటే కోట్ల రూపాయలు బెనిఫిట్స్ గవర్నమెంట్ త్రూఅవుట్ దేర్ ఇస్తున్నా కూడా పేదలకి అది ఎవరికి ఇస్తున్నారో మాకు తెలియదు. ఏ ఎమ్మెల్యే కన్నా తెలిసినేమో అడగమనండి. నిన్న మంత్రి గారు వచ్చి అన్ని పంచారు. మంత్రి గారిని అడిగేమన్నా వాళ్ళు ఎవరో డిస్ట్రిబ్యూటర్స్ బెనిఫిట్స్ లిస్ట్ తీసుకున్నారేమో అడగండి. ఆయనకి ఏం తెలియదు. వీళ్ళకి ఏమంటే ట్రాక్టర్ ఇచ్చేసినాడు, ఆయనకి ఏమంటే ఆటో ఇచ్చేసినాడు. కాబట్టి అధికారులు ఏం చేస్తున్నారంటే దీన్ని ఆన్లైన్ అనే పేరుతో ఏ పని చేసినా ప్రజాస్వామ్యంలో అది ఒక అధికార పార్టీ ఒక బెనిఫిట్ ఎవరికైనా అందించిందంటే ఆ అధికార పార్టీ రేపు మళ్ళా గెలిచేదానికి అతను ఉపయోగపడేట్టుగా ఉండాలి. అయితే ఈరోజు టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి మంత్రులతో చేసిన టెలికాన్ఫరెన్స్లో ప్రత్యేకించి మీరు చేసిన వాక్యాలు కానీ మీరు చేసిన కామెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటిని సీరియస్గా తీసుకున్న పరిస్థితి. అయితే మంత్రులు కూడా ముఖ్యమంత్రికి ఫీడ్బ్యాక్ ఇస్తూ ప్రత్యేకమైన ఒక ఎజెండాతోనే శివప్రసాద్ మాట్లాడదు. మీకున్న ఎజెండా ఏంటి సార్? అజెండా లేదు, ఏం లేదు. నా అజెండా ఒకటే, మీరు గెలవాలా. నేను మీ అనుచరుడుగా ఉన్నంతకాలం మీకు నేను పని చేస్తూనే ఉండాలా. నేనేదో నాకు తెలిసినంత తెలివిలో ఈ పార్టీని ఎట్లా గట్టెక్కించవచ్చు, ఏమి చేస్తే ఏ మండలంలో మనకు కొంచెం మెజారిటీ వస్తుంది, ఏ విధంగా ఇప్పుడున్న ఇన్ఛార్జీలు యాక్టివ్ అయితే బాగుంటుంది, ఆ కాన్స్టిట్యున్సీలో ఏముంది, ఈ కాన్స్టిట్యున్సీ లీడర్లో ఏముంది అని నా అభిప్రాయం చెప్పదలుచుకున్నాను. అట్లాగే కమ్యూనిటీని దగ్గర తీసుకునే దానికి ఎస్సీ కమ్యూనిటీ పెద్దది కదా, ఎస్సీ కమ్యూనిటీని ఆకర్షిస్తే తిరుగులేని విజయం వస్తుంది కదా అని చెప్పదలుచుకున్నాను. దాన్ని తప్పుపడుతున్నారు. మంత్రులకి ఏం సార్ నా మీద ఏం వాళ్ళ కోపం ఉంటుంది? ప్రత్యేక అజెండాని గురించి వాళ్ళకేం తెలుసు? ఆ మంత్రులు వాళ్ళకేం తెలుసు చెప్పండి? మేము మంత్రులకు తెలిసే అవకాశం లేదు. 4 మంత్రులు బయట నుంచి వచ్చారు, పాత వాళ్ళు అలాగే ఉన్నారు. ఏ మంత్రికి నేను వేరే రకంగా అర్థం చేసుకునే అవకాశమే లేదు. కాబట్టి ఈరోజు ఆయనే ఇట్లా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు సార్ అంటే ఆయనే చెప్పాడు. ఇప్పుడు ఏమని నన్ను ఒకటి అడిగాడు. ఎంత ఏమంటుంటారంటే చిన్నపిల్లల విషయం లాగా ఉండదు అది. మిఠాయి లేదు నన్ను కొట్టినాడు అన్నట్టు ఉండదు. మీరేం అడిగారు? ఆయన నేను ఎవరికి నా సొంతానికి నేనేం అడగలేదు సార్. అడిగినా నేను చెప్పమన్నాడు సార్. నేను 20 ఏళ్ళ నా ఇదిలో సొంతానికి ఈ పని చేసి పెట్టండి అని నేను ఏమన్నా అడిగినా ఏమో అడగండి. అంటే స్పష్టంగానే ఒక అతిరాంజీ మఠానికి సంబంధించిన భూములకు సంబంధించిన వ్యవహారంలోనే శివప్రసాద్ అలకపోనాడు అని చెప్పేసి జర్నలిస్టులు కూడా నా దగ్గర ల్యాండ్ ఇష్యూస్ తెస్తారు సార్, పేదలు తెస్తారు సార్. మా ఎస్సీలకి మిగిలిందంతా చూడండి. ఏ ఎస్సీ దగ్గరైనా ఒక ల్యాండ్ ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే వాడి భూమి వాడికి ఇచ్చుంటారు, వాడిది కాదంటారు. ఒక ఎంఆర్ఓ పట్టా ఇస్తాడు, ఇంకో ఎంఆర్ఓ వచ్చి దాన్ని క్యాన్సిల్ చేసి అది బోగస్ పట్టా అంటాడు. ప్రతి దళితుడి దగ్గర మెజారిటీ భూ సమస్యలే ఉంటాయి. వాళ్ళు నా దగ్గరికి వస్తారు. జీవో ఉంది కాబట్టి వచ్చారు. ఆ జీవో చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. 379 సెక్షన్ 82 ఇది ఎండోమెంట్ జీవో, రెవెన్యూ జీవో. ఎవరు చేశారు? 2008లో చంద్రబాబు నాయుడు చేశారు. దాని అర్థమేమి? కౌలుదారులకి భూమి అమ్మచ్చని. ఆ విధంగానే వాళ్ళు అడిగారు. నువ్వు ఇస్తే ఇస్తావు, లేకపోతే లేదు. నేను ఎంతోమందికి లెటర్లు ఇస్తాను. మీ దగ్గర నుంచి ఇదేమంటారు రిలీఫ్ ఫండ్ ఇవ్వని అడుగుతాను, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వని లెటర్ ఇస్తాను. ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక లెటర్ అడుగుతారు, ఆడొక పని ఉంది మీరు లెటర్ ఇస్తే అవుతుందంటారు, లెటర్ ఇస్తాము. ఈ చిన్న వివాదంతోనే ఏదైతే ఇది భూమికి సంబంధించిన వివాదంతోనే మీ చిరకాల స్నేహం చెడిపోయింది. ఆయన ఈ జీవో 379 జీవో చేసింది ఆయనే అని ఆయనకి ఎవరు చెప్పినట్లే. అందువల్ల భూములు కొట్టేయాలని చూస్తున్నాడు శివప్రసాద్ అంటే జనం నమ్మేస్తారని చెప్పే ప్రయత్నం ఒకటి జరిగినట్టుంది.
చాలా చిల్లరగా ఉంది అది. ఆ ప్రయత్నం చాలా చిల్లరగా ఉంది. ఎంతోమందికి లెటర్లు ఇస్తాం సార్. అంటే మంత్రులు మాత్రము ప్రత్యేక ఎజెండా ఉంది, ఆ ఎజెండా ప్రకారమే శివప్రసాద్ వ్యాఖ్యలు అని చెప్పేసి మంత్రులు అంటే, ముఖ్యమంత్రి గారు ఒక భూ వివాదము, హతిరామ్జీ మఠానికి సంబంధించిన ఒక భూ వివాదము, ఈ వివాదంలోనే నేను కాదన్నాను కాబట్టి ఈ రోజు శివప్రసాద్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని ఈ రకంగా టెలికాన్ఫరెన్స్లో వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు ఇవన్నీ తీసుకెళ్ళి ప్రజలకు చెప్తారు కదా, అప్పుడు అర్థమైపోలే ఎవరిది తప్పు ఎవరిది రైటు, దీంట్లో భూ కబ్జాదారుడిది నా పాత్ర ఎంత ఉంది, నేనేం చేసినాను, ఒక ఎస్సీ కోసం, ఎస్సీ ఫ్యామిలీస్ కోసం నేను పాటుపడింది తప్ప, నేను అడిగింది తప్ప అని జనాలు తెలుసుకుంటారు కదా. ఇప్పుడు ఎవరు పొరపాట్లో పడిపోయినారో, మళ్ళీ ఎవరు పప్పులో కాలేసినారో అర్థమవుతుంది కదా. ఇప్పుడు అర్థమవుతుంది కదా సార్. వాళ్ళు టెలికాన్ఫరెన్స్ చెప్పారు, నేను చెప్తున్నాను 379 జీవో మీరే చేశారు, మీరే ఇప్పుడు దాని మీద ఏదేదో అల్లుతున్నారు. ఎంతోమంది నా దగ్గరికి లెటర్స్ తీసుకుంటారు, అలాగే మీకు లెటర్ ఇచ్చాను, చేయమని కూడా అడిగినాను నేను. మీరు చేయకపోతే దట్ ఈస్ నాట్ ది రీజన్, నేను ఈ విషయాలు బయట పెట్టినానని చెప్పి మీరు తీసుకొచ్చి దాన్ని అడ్డం పెడుతున్నారు. అడ్డం పెట్టింది కూడా ప్రజలు గమనిస్తారు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు శివప్రసాద్ కబ్జాదారుడా, ఆ సెక్షన్ ప్రకారం ఆయన చంద్రబాబు నాయుడు చేసిన జీవో ప్రకారం అడిగింది తప్పని తెలుసుకుంటారు జనం. ఇప్పుడు జనాలు తెలుసుకుంటారు కదా. తెలిసిపోయింటుంది ఈ పాటికి చాలా టీవీలు వెళ్ళిపోయినాయి కదా. నేను చెప్పిన తప్పైతే నన్ను మళ్ళీ ఆయన ప్రశ్నించవచ్చు, ఈ జీవో నేను చేయలేదు ఇటన్నీ మాట్లాడితే రేపు నేను దానికి సమాధానం నేను ఇస్తాను. ఎజెండా అంటున్నారా? ఎజెండా రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి శివప్రసాద్ దూరం అయ్యే అవకాశం ఉందా ఈ వివాదం? మంత్రివర్గం అంటాను, భూమా అఖిలప్రియ చిన్న బిడ్డప్పుడు చూశాను నేను, అర్థమైందా. నాకు ఆదినారాయణ రెడ్డి గారు ఎప్పుడో పరిచయం, అమర్నాథ్ రెడ్డి గారు బాగా పరిచయం. నేను భూ కబ్జాదారుడు అంటే ఆ మంత్రివర్గం ఒప్పుకోదని నా నమ్మకం. ఏదో వార్తలు మేమప్పుడు చెప్తే ఇంకోటి వస్తూ ఉంటాయి ఒక్కోసారి, అంత తప్ప ఏమే దీంట్లో నా ప్రమేయం ఏం లేదు. నేను అందరికీ ఇక్కడ కూర్చుంటే నా దగ్గరకు వచ్చి అభ్యర్థన చేసేవాళ్ళకి కేంద్రీయ విద్యాలయం కావాలనే సీటు కావాలని వస్తారు, లెటర్ రాయి. మీరు ఎంపీగా కొనసాగుతున్నారు, ఇదే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి కూడా మీరే ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన సొంత ఊరికి కూడా మీ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. అయితే చంద్రబాబుతో గత 6 నెలలు పోగా మీకు ఎలాంటి సంబంధాలు లేవు, కనీసం మాట్లాడుకోవడం లేదు, ఈ రకంగా మీరు బాధపడుతున్నట్టుగా వాస్తవంగా చాలా ఉన్నాయి సార్ విషయాలు. ఈరోజు డైల్యూట్ అవుతుంది, ఈ ఇష్యూ డైల్యూట్ అవుతుంది. నేను ఇంతకు ముందు ఉన్నంత క్లోజ్గా నన్ను ఎందుకు చూడడం లేదని ఒక భావన ఉంది నాకు, అర్థమైందా. ఆ భావన తర్వాత అనేక రకాల పరిణామాలు దాన్ని అందుకున్నాయి. దీన్ని ఇంకొక సందర్భంలో చెప్పుకుందాం. నేను ఒక సన్నిహితంగా ఎక్కడ హర్ట్ అవుతామంటే, అత్యంత ప్రేమను చూపించే వాళ్ళు సడన్గా మనిషిని మర్చిపోయినట్టుంటే అక్కడ కొంత మనిషి హర్ట్ అయ్యి ఒక దారి రకరకాలుగా ఉంటుంది. అది ఇప్పుడొద్దు దాని సమాచారం. మీ బాధంతో కూడా అధినేతకు దూరం అయ్యారని చెప్పేసి దూరం నేను ఎందుకు అయ్యాను సార్? దూరం ఎట్టవుతాను నేను? దూరం కాలా నేను. ఎంతసేపు ఇప్పుడు ఆయన ఢిల్లీ వస్తున్నాడు, మేము విజయవాడ పోతున్నాం. ఒకరోజు ఆయన వర్క్షాపులో ఆయన్ని చూస్తూ కాలు కింద పెట్టి పడిపోయాను సార్ నేను. మరుసటి రోజు 3 గంటలు ఆయన కోసం వెయిట్ చేశాను సార్. బయటకు వచ్చి క్యాజువల్గా ఏం ప్రసాద్ అంటే వెళ్ళిపోయాడు సార్. ఆయన పడ్డావే, ఏమైనా తగిలిందా, ఏమైనా కూడా అడగలేని పరిస్థితికి ఆయన వచ్చేసినాడు సార్. అట్లాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి, దానివల్ల మనసు కష్టంగా ఉంటుంది. ఇవన్నీ నేను ఇంకో సందర్భం. ఇద్దరి మధ్య దూరం పెరగలేదు అంటారు, ఎవరు దూరం చేశారా? దూరం పెరగలేదు, ఎవరి వల్ల కాదు. ఎవరైనా మమ్మల్ని ఇద్దరిని విడదీసేసినాం అనుకుంటే వాళ్ళు ఫూల్స్ అయిపోతారు, వాళ్ళు డెఫినెట్గా ఫూల్స్ అయిపోతారు. నేను ఆయన్ని వదులుకునేదానికి నేను సిద్ధంగా ఉండను కాదు. అందుకని ఊరికే వాళ్ళు ఎవరికైనా అల్లేసినారు అనుకోండి, డైలాగులు అల్లేసిన వాళ్ళు బాధపడతారు. ఎజెండా వెనకల శివప్రసాద్ పార్టీ మారబోతున్నాడు, వైఎస్ఆర్సీపీకి దగ్గర అవుతున్నాడు అని చెప్పేసి మామూలుగా సార్ ఏదన్నా ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తేడా వస్తే ఇటు మారిపోయాడు దొంగతనంగా ఏం మారం సార్. మాకు ఇక్కడే ఉండాలని ఉంది, ఇక్కడే ఉంటాను, అర్థమైందా. నేను ఇక్కడే ఉంటాను, అర్థమైందా మీకు? నేను ఉంటాను. ఆయన నన్ను ఆశీర్వదించాడు, నువ్వు బతికినంతకాలం చిత్తూరు ఎంపీ నువ్వే అన్నాడు. ఆయన ఆశీర్వాదం ఫలిస్తుంది, నేనే చిత్తూరు ఎంపీ నెక్స్ట్ టైం కూడా. అంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో కానీ అధినేత చంద్రబాబుతో కానీ ఎలాంటి విభేదాలు లేవు,
కొద్దిగా దూరంగా ఉన్నమాట వాస్తవమే. అయితే 6 నెలలుగా తనను పలకరించకపోవడం అనేది ఒక మనోవేదనకైతే శివప్రసాద్ గురైన పరిస్థితి. అయితే జరుగుతున్న పరిణామాలు అంటే ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు కానీ లేదంటే వాగ్దానాలన్నీ ఏవి నెరవేరలేదు నేపథ్యంలోనే తాను ఎస్సీ ప్రతినిధిగా ఒక వేదికను పంచుకొని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే అలాంటి వ్యాఖ్యలు చేశానని చెబుతున్న శివప్రసాద్ చంద్రబాబుతో తనకు సఖ్యత ఉంది, తానే భవిష్యత్తులో అంటే చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఏ పార్టీ మారబోను, తెలుగుదేశం పార్టీలను కొనసాగుతాను, తెలుగుదేశం పార్టీ ఎంపీగానే కొనసాగుతాను తన ఆఖరి వరకు అని చెప్పి శివప్రసాద్ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కమలప్రసాద్ జగదీష్తో రాజు చివరి.